అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతవరకు 111 భాగాల వరకు తెలుసుకున్నాం. 112వ భాగం. ఈ 112వ భాగంలో కూడా ఇంతకుముందు చెప్పినవేని ఇప్పుడు చేతిలో అరచేతిలో రేఖలు, జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ, ఇవి ఉంటాయి. ఇది ధనరేఖ. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవే కాక ఇంకా చాలా రేఖలు ఉంటాయి. విద్యా రేఖ ఉంటుంది, తర్వాత ఇంకా వివాహ రేఖలు ఉంటాయి, ఇంకా వేరే వేరే రేఖలు, విదేశ రేఖలు ఉంటాయి, అనేక రేఖలు ఉంటాయండి. లేకపోతే ఈ రేఖలు కాకుంటే గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు మంచి గుర్తులు, చెడు గుర్తులు తెలుసుకుందాం. గుర్తులు, మంచి గుర్తులు. త్రిభుజం, ఇది ఎక్కడున్నా మంచిదే అరచేతిలో. చతుర్భుజం, ఇది కూడా ఎక్కడున్నా మంచిదే. త్రిభుజము, చతుర్భుజం. గుర్తులు ఉన్నాయో లేవో చూసుకోండి. ఇది వలయం. ఆ మనవరాలు ఒకటి నాకు అల్లరి పెడుతుంటుంది, అదే చెప్పేస్తుంటుంది నాకు. నేను చెప్పినవన్నీ నాకు చెప్తుంటుంది తిరిగి. ఇది వలయం. ఇది ఇంటు, మా మనవరాలు పెట్టింది. ఇది ఇంటు. ఇది కూడా మంచిదే, ఒక దగ్గరే మంచిది. ఇగో ఈ భాగం, ఈ భాగం మంచిది, వేరే దగ్గరలో మంచిది కాదు. వేరే దగ్గరలో ఎక్కడున్నా మంచి చెడు గుర్తే, కానీ ఈ ఒక్క భాగంలో మట్టుగా మంచిది. మంచి డబ్బు, వాదా, పలుకుబడి అన్నీ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అలాగే చూసుకోండి ఉన్నాయో లేవు. సర్పరేఖ, మత్స్యరేఖ అంటారు, సర్పరేఖ అంటారు. ఇది కూడా ఉంటుంది, ఇది మంచిది. చూసుకోండి గుర్తులు. అలాగే చేతిలో చాలామంది చెప్తారు, ఈ రేఖలు ఎవరు చెప్పరు కానీ ఎం అంటారు. ఎం కూడా మంచిదే యాక్చువల్గా, అది కూడా మంచిది. త్రిశూలం, ఇది కూడా మంచిదే. ఇవన్నీ మంచి గుర్తులండి. ఇంకోటి ఉంది, నాలికా రేఖలు అనేసి ఇసుక పొరల్లాగా ఉంటాయి. ఈ శుద్ధముక్కుతను రాదు కానీ ఇది నాలుక రేఖలు. ఇలా కంటికి కనిపించినట్టు ఉంటాయి చేతిలో. ఎక్కడ చూసుకోవాలి. భూతద్దం పెడితే కానీ ఈ రేఖలు ఏవి కనిపించవు మనకి. ఇవన్నీ మంచి గుర్తులు. త్రిభుజం 1కి 3 ఇంతలు చేస్తుంది అనమాట. ఎక్కడున్న ధనరేఖ మీద ఉంటే డబ్బుకి ఏ లోటు ఉండదన్నమాట. డబ్బు, బిల్డింగ్లు ఏవి కట్టాలంటే లోటు దేనికే ఉండదు, తరగదు ఎప్పుడు కొను. అలాగే చతుర్భుజం, ఇది వజ్రకాశం లాంటిది, చాలా చాలా మంచిది అనమాట. ఎక్కడున్నాను జీవిత రేఖ మీద ఉన్నదనుకోండి, ఇక్కడ ఇలాగుంటుంది. లేకపోయినా ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. ఏ విధంగా ఉన్నా అది చతుర్భుజమే. లేకపోతే ఇది 2 ఫలితం వస్తుంది, ఇది పూర్తి ఫలితం వస్తుంది. ఈ విధంగా ఉంది, 4 భాగాలు ఉంటాయి. అది ఆ విధంగా ఉంటుంది చతుర్భుజం. కానీ ఏ జీవితంలో ఏ ప్రమాదాలు వచ్చినా కాపాడుతుంటుంది అనమాట చతుర్భుజం అనమాట, దాని మీద ఉంటాయి. అలాగే వలయం ఇలాగ ఉంటుంది.
అది రెండో హృదయ రేఖలాగా ఉంటుంది అన్నమాట వలయం. ఇంటూ అనేది మీ అందరికీ తెలుసు, కత్తిర. ఇంటూ అంటారు, కత్తిర అంటారు. ఆ విధంగా ఉంటుంది. సర్పరేఖ ఎక్కడ ఉన్నా మంచిదే, ఏ ధనంకు లోటు ఉండదు. ఎం కూడా అంతే. నారిక రేఖలు అంతే. త్రిశూలము మంచిదే. ఇవి మంచి గుర్తులు. చెడు గుర్తులు రావాలని ఎవరు కోరుకోరు, కానీ బహుశా ఉండొచ్చు, కొంతమందికైనా ఉంటాయి. అయితే ఇవన్నీ అందరికీ ఉండవు, ఏవో ఒకటో రెండో, ఒక్కొక్కరికి ఒకటో రెండో ఉంటుంటాయి, అంత తప్పించి అన్నీ ఉండవు. నేను చేస్తున్నా, వీడియో చేస్తుంటే నువ్వు అల్లరి పెడతావు మధ్యలో, అది సంగతి. ఈ వీడియో అంటాను. ఈ గుర్తులు ఎవరికి ఉన్నా మంచివి, చూసుకోండి. గుర్తులు ఎక్కడ ఒకటి ఉన్నా మంచిదే అనమాట. ఇది ఉన్న ధనరేఖ మీద చాలా మంచిది. 1 2 వంతులు, 1కి 3 వంతులు, అది లాభం. ధనరేఖ మీదే కాదు, విద్య రేఖ మీద అంతే చదువు డబుల్ అనమాట. ఉద్యోగ రేఖ మీద ఉంటే ప్రమోషన్లు వస్తాయి. విద్యా రేఖ మీద ఉన్నదనుకోండి, ఆ గుర్తు త్రిభుజం అన్నది ఎక్కడా పోదనమాట. పాస్ అయిపోతే 10th క్లాస్, BA, డిగ్రీ మొత్తం IAS, IPS ఏనికి లోటు ఉండదు, ఎక్కడ ఏదైనా చదవచ్చు అనమాట. అంత పవర్ఫుల్ అయిన గుర్తు అనమాట. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది, ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఈ గుర్తులు. చెడు గుర్తులు చెప్తాను. మైనస్ అడ్డురేఖ, ఇది చెడు ఎక్కడే ఉండకూడదు, చేతిలో ఏ భాగంలో ఉండకూడదు. అంటే ఈ భాగం, ఈ బుధరేఖ స్థానంలో సైడ్ భాగంలో ఒక దగ్గర ఉంటే అది వివాహ రేఖ అవుతుంది, ఉండొచ్చును. ఇంకెక్కడ ఉండకూడదు అనమాట. అలాగే ఆ ఇంటూ అక్కడ ఉంది కదా మంచి స్థానంలో, మంచి గుర్తుల్లోన, ఇది చెడు గుర్తుల్లోనూ కూడా ఉంటుంది అనమాట. ఎక్కడ ఉండకూడదు, ఒక్క దగ్గర తప్పించి, గురుస్థానంలో తప్పించి ఇంకెక్కడ ఉండకూడదు అనమాట. అలాగే ఇంకొకటి చతురంగపాలి. ఇది చతురంగపాలి అంటారు, జల్లు అంటారు. ఇది కూడా ఉండకూడదు అనమాట. ఇది ఉంటే అక్కడ జైలు శిక్షలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు అలాంటివే ఉంటాయి అన్నమాట. ఇవి ఉంటే అటువంటిది. నువ్వు ఉన్నప్పుడు వీడియో చేయలేదు, అందుకే చాలా రోజులు చేయడం మానేసాను. ఇప్పుడు మళ్ళీ నాకు కలర్ పెడుతుంటావు. ఇది తర్వాత యోగం ఈ విధంగా ఉండకూడదు, అది కూడా ఇది ఉన్న ప్రాబ్లమే. ఇవి చెడు గుర్తులు అనమాట, చెడు చేస్తాయి అన్నమాట. ధనాన్ని నష్టం చేస్తుంటాయి, కష్టాలు నష్టాలు ఇలాంటివి అన్నమాట ఇవి. అలాగే అరచేతిలో పుట్టుమచ్చ కూడా ఉండకూడదు, అరచేతిలో నక్షత్రం కూడా ఉండకూడదు. ఇలాంటివి ఇవన్నీ చెడు గుర్తులు అన్నమాట. చాలా తక్కువే ఉంటాయి, కానీ ఇవి చెడు గుర్తులు. ఇలాంటివి ఉండకూడదు. పుణ్య నష్టాలు కష్టాలు ఇలాంటివన్నీ ఉంటాయి, చూసుకోండి. అవి చెడు గుర్తులు. అలాగే నొక్కులు, ఎక్కడ ఏ భాగంలో కూడా నొక్కులు కూడా ఉండకూడదు. అంటే కడతల్లాగా నొక్కులు, రేఖల మీద నొక్కులు ఉండకూడదు. అది ఇలాంటివి ఉంటాయి అన్నమాట చెడు గుర్తులకు సంబంధించినవి. ఇప్పుడు తెలిసింది కదా, అర్థం చేసుకుంటారా? అన్నీ విడివిడిగా చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అవుతుంది, అవి తర్వాత ఎప్పుడో చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి గుర్తులన్నీ మీరు తెలుసుకొని, మంచి గుర్తుంటే మంచి జరుగుతుంది, చెడు గుర్తుంటే చెడు జరుగుతుంది. చూసుకుంటే సరిపోద్ది. ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన లేదు, మంచి గుర్తులు ఉంటే. అబ్బా మంచి గుర్తు ఉంది, నాకు ఫలితం ఎప్పుడోసారి వస్తుంది అనేసి అనుకోవచ్చు. దేని మీద ఉన్నాను, ఎక్కడ ఉన్న ఏ రేఖ మీద ఉన్నా మంచి గుర్తులు, ఆ రేఖను బట్టి ఆ ఫలితాలని
ఆ స్థానాన్ని బట్టి, ఆ వయసుని బట్టి, ఎక్కడుందో ఆ ఏజ్ని బట్టి ఆ ఏజ్ అప్పుడు ఆ ఫలితాలను ఇస్తుంది అన్నమాట. అందరికీ నమస్కారం, ఉంటాను.